క్రీస్తునందు సహోదరి సహోదరులు, ముఖ్యంగా రుద్రవరంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. సహోదరులు సాల్మన్ గారిని దేవుడు ప్రేమించి ముగ్గురు కుమారులు ఇవ్వటము, అంత మాత్రమే కాదు, ఒక మంచి స్వార్థికుడిగా సమర్థవంతంగా పనిచేయడానికి దేవుడిచ్చినటువంటి శక్తిని బట్టి మనం ఎంతగానో ధన్యులం. ఎందుకంటే సహోదరుల ద్వారా మనము ప్రోత్సహించబడుతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోగలుగుతున్నాం. ముఖ్యంగా రుద్రవరం ఉన్నటువంటి మీరు. సమయం లేదు, నేను ఒక పావు గంట మాత్రమే వాక్యాన్ని బోధిస్తాను. ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి వాటిని ఉపయోగించుకుంటున్నామా, లేకపోతే మనము వ్యర్థం చేసుకుంటున్నామా? దేవుడు మనకి ఇచ్చిన వాటిని ఉపయోగించుకుంటున్నామా లేదా వ్యర్థం చేసుకుంటున్నామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుంచి వచ్చును అంటాడు. అంటే దేవుడు మనకి శ్రేష్టమైన వాటిని మనకిస్తున్నాడు. వాటిని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా వ్యర్థం చేసుకుంటున్నామా? ముఖ్యంగా మనము మొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో జీవము అను కృపావరములో మీ భార్యలు మీతో పాలువరై ఉన్నారని ఎరిగించాలం. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాటిలో మొట్టమొదటిది ఏంటంటే జీవము అనేటువంటి కృపావరం. మనలో కృపావరం అనగానే భాషలు మాట్లాడటం, అర్థాలు చెప్పటం, స్వస్థపరచటం, ఇలా మాట్లాడతారు. అవి కృపావరాలే, వాస్తవమే. కానీ ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే జీవము అనేటువంటి కృపావరం. అసలు మనము జీవిస్తున్నాము అనంటే, ఉనికిలోకి వచ్చాము అనంటే, ఇది దేవుడు మనకిచ్చినటువంటి కృపావరము. కృపావరం అంటే ఏంటి? అర్హత లేని వారికి ఇచ్చేటువంటి బహుమానం. వాస్తవానికి ఏదైనా పోటీలు పెట్టి గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. మనం ఏ పోటీల్లో పాల్గొనలేదు, గెలవలేదు. దేవుడు మనకి ఉచితంగా ఈ యొక్క జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి జీవము అనేటువంటి కృపావరాన్ని దేవుడు మనకిచ్చాడు. దీన్ని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా వ్యర్థం చేసుకుంటున్నామా? ఏంటి జీవం అనేటువంటి కృపావరానికి మనం పొందిన తర్వాత మనం దీంట్లో మనం ఏం సాధిస్తున్నాము అని అంటే, మొట్టమొదటిగా మనము జీవాన్ని పొందిన తర్వాత మనం సాధించేది ఏంటంటే, తల్లిని తండ్రిని మనము సంపాదించుకుంటున్నాం. సృష్టికర్త అయినటువంటి దేవుని సంపాదించుకుంటున్నాము, అది మొదటి విషయము. రెండవది, మనము భూమి మీద మనము తల్లిని తండ్రిని మనము సంపాదించుకుంటున్నాం. మా అమ్మ, మా నాన్న. ఆ తర్వాత దేవుడు మనల్ని అభివృద్ధి పరిచిన తర్వాత, మనం వయసుకు వచ్చిన తర్వాత అదే దేవుడు మరలా మనకి ఏమిస్తున్నాడు తెలుసా? సాటి అనేటువంటి సహాయం ఇస్తున్నాడు. భార్య దొరికిన వాడికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు అంటాడు సామెతలు 18:22లో. అంటే వయసుకు వచ్చిన తర్వాత దేవుడు మరలా మనల్ని ప్రేమించి ఏమిస్తున్నాడంట? భార్యని ఇస్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడే సహోదరులు చదివారు, కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్థ్యము 127వ కీర్తన 3వ వచనంలో. కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చేటువంటి బహుమానము. యవన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుల చేతులని బాణముల వంటి వారు. చూడండి, ఈ విధంగా దేవుడు మనకి జీవం అనేటువంటి కృపావరణ ఇచ్చిన తర్వాత దేవుడు
మనకి తల్లిని ఇచ్చాడు, తండ్రిని ఇచ్చాడు, బంధువుల్ని ఇచ్చాడు, స్నేహితుల్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు. మరి వీటన్నిటిని ఉపయోగించుకుంటున్నావా? అదేంటండి, ఎందుకు ఉపయోగించుకోవట్లా? పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లలు కంటున్నాము, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అమ్మ ఉంది, నాన్న ఉంది, ఉపయోగించుకుంటున్నాం కదా, ఉపయోగించుకుంటున్నారు. కానీ మీరు మంచోళ్లే, కొంతమంది వ్యర్థం చేసుకుంటున్నారు. నిజంగా బాధతో ఈ మాటలు చెప్తున్నాను. మా సంఘంలో ప్రస్తుతము ఇద్దరు సహోదరులు దేవుడు వాళ్ళని ప్రేమించి వివాహం జరిపించాడు. దేవుడు వారిని ప్రేమించి ఇద్దరికి కూడా ఇద్దరిద్దరు అబ్బాయిలు, అతనికి ఇద్దరు, ఇతనికి ఇద్దరు కొడుకులే, ఇంకా ఆడపిల్లలు లేరు. ఈరోజు పరిస్థితి చూస్తే ఆ ఇద్దరు కూడా ఏడుస్తున్నారు. మా భార్యలు మా దగ్గర రావడానికి ఇష్టపడట్లేదు, కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదు. ఒక ఆమె అంటది, నువ్వే మా ఇంటికి రా, పిల్లల్ని పెట్టుకొని ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నేను కావాలంటే, పిల్లలు కావాలంటే ఇక్కడికి రా అని ఒక ఆమె డిమాండ్ చేస్తుంది. ఇంకొక ఆమె అంటుంది, నాకు నువ్వొద్దు అంతే అంటుంది. పిల్లలు కావాలంట, మరలా నువ్వు మాత్రం నాకు వద్దు. నిజంగా ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? సామెతలు 14:1 సొలొమోను చెప్తాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటదంట, 3 రాళ్ళు తన చేతులతో ఇంటిని పెరికేస్తుందంట. ఇక్కడ ఇల్లు అని అంటే ఈ ఇల్లు కాదు, రేకులు, స్లాబో, ఇది కాదు, దాని గురించి కాదు మాట్లాడేది. అక్కడ కుటుంబం. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. రిబ్కా అనేటువంటి ఒక యవనస్తురాలు ఉంది. అమ్మాయి చక్కగా ఉంటుంది, మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి అమ్మాయి. కానీ వాస్తవం ఏంటంటే ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. మరి పెళ్లికి ముందు ఇలాంటి టెస్టులు చేయరు కదా. సరే, మొత్తానికి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెళ్ళైనా 20 సంవత్సరాల దాకా కూడా వెయిట్ చేశారు, పిల్లలు లేరు. 20 కాదు, 60 అయినా, 70 అయినా, 100 అయినా ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. భర్త ఈ విషయాన్ని గమనించి